నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. కేసీఆర్ నాని గారు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు. ఆయన నిన్న మాట్లాడిన మాటలకి నా దగ్గర ఉన్న ఆయన మీద ఉన్న అభిప్రాయం, ఆయన మీద ఉన్న గౌరవంతోనే కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళాలని మీ ద్వారా అనుకుంటున్నాను. ఆయన ఒకసారి నేను నాని గారిని మీరు 2019 నుంచి ఈరోజు వరకు కూడా అనేక పర్యాయాలు అనేక మందితో మీరు మాట్లాడారు. నాకు మరలా కంటెస్ట్ చేయటం ఇష్టం లేదని చాలా సందర్భాలు, ఒక్కళ్ళ దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కాదు, చాలామంది దగ్గర ఆ విషయం కూడా ఆయన చెప్పారు. స్వయంగా అయితే మన జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులందరినీ ఈ మధ్యకాలంలో సంవత్సర కాలం క్రితం, సంవత్సరన్నర అవుతుంది అనుకుంటా, ప్రధాన నాయకులందరినీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల్ని సుమారు 20 మంది, అంటే 16 మంది ఇన్ఛార్జీలు ఉంటారు. అక్కడ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు. ఇంకేమైనా ఒకళ్ళిద్దరు రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఉండి ఉండొచ్చు. ప్రధాన నాయకుల ముందు స్వయంగా చంద్రబాబు ఏంటి జిల్లా విషయాలని అడిగినప్పుడు మీరే స్వయంగా ముందు మీరు కల్పించుకుని, నేను నా టైం అవగానే నేను ఆగిపోతున్నాను సార్, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు పార్లమెంట్ సభ్యులుగా పెట్టుకోండి అని చెప్పిన మాట వాస్తవే అని చెప్పి మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కళ్ళ ముందు లేకపోతే నా చెవిలో చెప్పింది కాదు. అందరి నాయకుల సమక్షంలో చంద్రబాబు గారు ఉండగానే ఆ మాట మీరు అన్నారు. ఆ మాటకి ఆయన కూడా ఓకే అని కూడా అనటం జరిగింది ఆయన. మరి దానికి వాళ్ళు మీరు ఇక ఎలక్షన్ సమయం వచ్చేసిన తర్వాత ఆయన వేరే ఒక నిర్ణయం తీసుకున్నారో లేదో కూడా మాకు తెలీదు. దానికి ఇంతగా మీరు చంద్రబాబు గారి మీద ఏ హక్కుతో మాట్లాడుతున్నారనేది మీరే చెప్పాలి ప్రజలకి. మీ నోటితో చెప్పారు కదా, మా అందరి ముందు చెప్పారు కదా, నేను నిలబడదలుచుకోలేదు ఎలక్షన్లో, నేను యాజ్ ఏ ఎంపీగా నా టర్మ్ వరకు నేను కొనసాగుతాను, ఈలోపు మీరు మనిషిని చూసుకోండి, ఎంపీగా ఎవరికైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, పార్టీ మీది, మీ ఇష్టం అని కూడా అన్నారు. మరి దానికి ఇవాళ ఎందుకు ప్రతిదానికి చంద్రబాబు గారిని? ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తిగా ఆయన అనేకమైన కష్టాలు ఎదుర్కొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత నిర్వీర్యమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, సమాజంలో అనేకమైన రుగ్మతలు బయలుదేరుతాను. ఎక్కడ చూసిన వాళ్ళ పీకలు కోసేస్తున్నారండి ఆడపిల్లలై. నిన్నగాక మనం 2 రోజుల క్రితం ఈ 2 బజార్ల అవతల ఒక అమ్మాయిని అత్యంత ఘోరంగా ఒక కోడిని కోసినట్టు పీక కోసారు. అలాంటి వార్తలు ఇక్కడ మన ఇంటి పక్కన జరిగినాయా లేదా మన 10 బజార్ల అవతలు జరిగినాయనే కంటే కూడా పేపర్ తెరిస్తే అన్ని పీకలు కోసే కవర్లే వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేదు, కొన్ని మడ్డలు జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈ పీకలు కోసి చంపడం అనేది ఒక వికృతమైన చేష్ట. అంటే అంత సమాజం అంత నాశనమయ్యే పరిస్థితిలో ఉంది. ఈ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అనేక రకాలుగా ఆయన శక్తిని అంతా కూడగట్టుకుని, వయసును కూడా లెక్క చేయకుండా, ఆయన్ని అనేకమైన మానసికంగా ఆయన్ని మాటలతో తూట్లులాగా పొడిచినా తట్టుకుని ఆయన ముందుకు వెళ్తూ ఉంటే, అలాంటి వ్యక్తి ఏమాత్రం తప్పు లేకుండా మీరు ఆయన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే నాకు వద్దు సీటు, నేను నిలబడని చెప్తే ఆయన అడగలేదు కదా, అసలు మీరు నిలబడని కూడా అడగలేదు ఆయన. ఏంటి సమస్యలు ఏంటి, ఎందుకు అందరూ ఒక తాట్ల మీద
వెళ్తే బాగుంటుంది పార్టీ అంతా, అందుకోసం పిలిచానంటే ఇప్పుడు ఆయన నన్ను బాధ్యత నుంచి తప్పిస్తున్నానంటే మాట్లాడారు ఆయన. సో అది దానికి సమాధానం ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నా గెలుపు వెనకాల ఆయన వల్లనే గెలిచానని చెప్తున్నా, నాకు సంతోషం. నేనేమి ఆయన లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన లేకపోతే అని నేను ఎప్పుడు అనుకోలే. ఖచ్చితంగా ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే. నేను ఓటు అడిగే ప్రతిసారి నాకేయండి, మన ఎంపీ గారికి వేయండి అని చెప్పాము. ఇద్దరం ఒకరికొకరు సహకరించుకోబట్టే గెలిచాము. నేనేమి మీరు అన్న మాటకి మీ వల్ల నేను గెలవటం ఏంటి అని నేను అంటలే. కానీ ప్రజలు ఏమంటున్నారని మీరు తెలుసుకోండి, ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. అది నాకు సంబంధం కాకపోయినా మిమ్మల్ని ఓకే మీరు అన్నమాట నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ వల్లనే నేను గెలిచాను. ఆ ఒక్క బోనస్ నాకెందుకు ఇచ్చారు, మిగతా 6 కూడా మీరు ఒడ్డునేస్తే పోయేది కదా అని నా రిక్వెస్ట్. ఇప్పుడు మీ దాంట్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మిగతా 6 కూడా నన్నెట్టా కష్టపడి ఒడ్డునేశారో ఆ 6 కూడా ఆ 6 కూడా మీరు ఒడ్డునేసినట్టయితే, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినట్టే ఇంకా చాలా బాగుండేది. మరి వాళ్ళు పాపం వాళ్ళు ఎందుకైనా అట్లా దురదృష్టంతో వదిలేశారని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. సరే వేరే వాళ్ళు రకరకాలుగా మీకు మెజార్టీ పెరిగింది ఆయనకి తగ్గింది అన్నా కానీ అటు జోలు కూడా నేను పోట్లా. ఇవాళ అటు జోలు కూడా ఏమి పోకుండా వారికి మీరు వాళ్ళు కూడా గెలిపించినట్టే ఇంకా బాగా మీ యొక్క గొప్పతనం బయటపడేది. ఇప్పుడు కొంచెం బయటపడిందని వారికి చెబుతా ఉన్నాను. అంతేకాదు నేను అసలు ఎంపీ గారు ఆయన ఎప్పుడు కూడా 2019 ఎలక్షన్లో గెలిచారు. అది ఆయన 2 లక్షలు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు మెజార్టీ, 7,000తోనో ఎంతో గెలవడం జరిగింది. అప్పుడు దాంట్లో నేను కొంచెం రిలీఫ్ అవుతారనుకున్నాను. ఆ రోజున అప్పుడు రిలీఫ్ అవ్వకుండా చాలా టెన్షన్ పడ్డారు. ఏమని పడ్డారంటే, నేను పార్టీ గుర్తు నాకు సైకిల్ గుర్తు ఉండటం వల్ల నేను కేవలం 7,000తో గెలిచాను, ఇండిపెండెంట్గా వేస్తే 2 లక్షల మెజార్టీ వచ్చేదని చెప్పారు. అది మరి పాపం ఆ డిప్రెషన్లో అన్నారా లేకపోతే ఆయన ఊహించిన దానికంటే మేడ ఎందుకు అన్నారో నేను అది కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆ మాట పదే పదే చాలాసార్లు అంటూ ఉండారు ఆయన. అసలు అదే కాక మొన్న పార్టీలోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను 60% అన్నాడు, ఒకసారి 100% తెలుగుదేశం పార్టీ ఖాళీ చేస్తానన్నారు. 60% ఒకసారి జాలి తెలిసి 40% మాకు వదిలేసి 60% తీసుకెళ్తానన్నారు. సరే నాయకులు ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎప్పుడు చాలా ఒక గర్వంగా నేను ప్రధాన నాయకుడిని జిల్లా కన్నా ఒక ఫీలింగ్తో కదిలినట్టుండేది. ఇవాళ మిమ్మల్ని టీవీలో చూసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే మర్యాదకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పలకరించకుండా పక్క నుంచి వెళ్ళిపోతాం ఏదో ఒకటి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్నదాకా మనతో ఉన్నారు కదా, ఇట్లా ఆయన పట్టించుకోలేదండి అని బాధపడుతున్నారు. వాటి గురించి కూడా ఎక్కువ మాట్లాడతారు. ఒక్కసారి అసలు మీ విశ్వరూపం ఎందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపించాడు, ఒకసారి మీ విశ్వరూపం చూపించేలేదండి. అసలు ఈ పార్టీలు మీకెందుకు, మీరు ఇండిపెండెంట్ నిలబడితే 2 లక్షలతో గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇండిపెండెంట్గా నిలబడవచ్చు కదా అని అడుగుతాను మీ ద్వారా. ఇండిపెండెంట్గా ఒకసారి నిలబడిన అసలు ఈ పార్టీ ఆ పార్టీ ఎందుకు మీకు అంటే, నేనేది ఇండిపెండెంట్గా గెలిచాను కాబట్టి మీరు ఇండిపెండెంట్గా గెలిచి చూపించని అంటలా. అసలు నేను ఎప్పుడో ఆ పిచ్చి కాలంలో పిచ్చి మనుషుల మధ్య గెలిచి ఉండొచ్చు ఇండిపెండెంట్గా. బట్ రాజకీయ చైతన్యం విజయవాడ నగరంలో మీరు ఇండిపెండెంట్గా వేసి ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు నాకు తెలిసి మీ మీద గౌరవంతో చెబుతున్నాను నేను. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా నిలబడితే మీరు ఇండిపెండెంట్గా వేసిన ఓట్ల కంటే ఖచ్చితంగా 50-60% తక్కువే వస్తాయి మీకు. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ మూలకి వెళ్ళినా ఎవరెళ్ళకి వెళ్ళినా వాళ్ళు పెట్టే శాపనార్థాలు మేము వెళ్ళలేకపోతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకుని ఎందుకు మీరు నష్టపోతారు? ఒకసారి మీ విశ్వరూపం చూపిస్తే మీకు మెజార్టీ ఎంతైనా రావచ్చు, మెజార్టీ రావచ్చు. మీరు అనుకున్నట్టు 2 లక్షలు వస్తే ఇక మీకు తిరుగులేదు, పార్టీలన్నీ మీ అనుకుంటాయి. ఒక్కసారి ఇది మంచి టైం కూడా అవకాశం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎదురుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడే స్థితిలో లేదు, మనం చూస్తూ ఉన్నాం. ఈ జిల్లా చూసుకుంటే మచిలీపట్నం నుంచి జగ్గేపేట వరకు ఇటు తిరువూరు వరకు అందరూ కూడా సీటు రాకపోతే అదృష్టం అన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎవరో కూడా బతిమలాడి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. బలవంతం లేకపోతే కొందరు అందుబాటు లేకుండా మరి అక్కడ చూసాం.
బాలశౌరి అని పేరు, మచిలీపట్నం ఎంపీ గారు. ఆయన మీకు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆప్తుడైన ఆ వ్యక్తి కానివ్వండి, అట్లాగే ఇంకా చాలామంది కూడా, పార్సారథి గారు కానీ, ఇంకా చాలామంది కూడా ఈ జిల్లాలో చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున, జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు మీద నిలబడాలని చెప్పి కోరికలు ఎవరికి కూడా ఉన్నట్టు అనిపించట్లేదు అక్కడ ఉన్న ప్రభుత్వం. దానికోసం మీరెళ్ళి ఎందుకు అక్కడ ఇరుక్కుపోతారు? మీరు ఖచ్చితంగా మీ విశ్వరూపం చూపించండి, ఇండిపెండెంట్గా నిలబడండి. మీరు అనుకున్నట్టుగా మీకు అది ఒక ప్రూఫ్ అయిపోద్ది. అది మీ శక్తి ప్రజలందరూ కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. మళ్ళా రేపు మీరు వైఎస్ఆర్సీపీలో మరి నాకు తెలిసి మీరు వైఎస్ఆర్సీపీలో ఇందాక నేను చెప్పానే, మీరు ఇండిపెండెంట్గా వేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి, దాంట్లో 50% ఓట్లు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వస్తాయని నేను అనుకోవట్లా. ఎందుకంటే మీ బొమ్మ చూసేదానికంటే పక్కన ఆయన బొమ్మ చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఆయన బొమ్మ చూసి మీ మొఖాన ఓటేద్దామని వెళ్ళినా, మీ ముఖం చూసి ఓటేద్దామని వెళ్ళినా గబాల పక్కన ఆయన గుర్తొస్తాడు, రాక్షస ఫేస్తో ఆయన గుర్తొస్తాడు. గబాలను మళ్ళీ డబ్బులకి పడి మళ్ళీ తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి వేస్తారు. గ్యారంటీస్. ఎందుకంటే ఇవాళ ఆయన బొమ్మలు ఎక్కడ అతికిస్తే ఆ ఇంట్లో అంత భయకంపితులు అయిపోతూ ఉన్నారు. ఎప్పుడు మనకు అవకాశం వద్దా ఈ రాక్షసుని విముక్తి పొందాలని చెప్పి దానిలో ఆయన కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అదే ఫీల్ అవుతూ ఉన్నారు, ఆయన స్నేహితులు అదే ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి గారి దగ్గర ఆత్మలు పరమాత్మలు అనుకున్న వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు, ప్రజలు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఎందుకు దాంట్లో ఆ బురదలో పడి మనం మీ స్వరూపం మీ శక్తిని మళ్ళీ చూపించగలేని స్థితి వచ్చి ఆ రోజున మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారి వలన ఇదయ్యాను, నేను ఇండిపెండెంట్గా వేస్తే నేను చాలా ఓట్లు వచ్చాయని మళ్ళీ మీరు ఆ రోజునా మేమేనా, ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ ఏమో. మీ మీద ప్రేమతో, ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి మీతో పరిచయం ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వాటిలో కలిసి చేసాం. అందువల్ల మీ మీద గౌరవంగానే నేను చెబుతున్నా. నేను మొన్న మీకు రిక్వెస్ట్ చేశాను, నేను కనీసం మీరు నిజాలే చెబుతున్నారు, మీరు చెప్పేయండి వాస్తవాలే అనే ఫీలింగ్ మీకుంటే, సార్ చంద్రబాబు గారు ఈ విధంగా అమరావతి గురించి మాట్లాడారు, లేకపోతే అమరావతి వలన చంద్రబాబు గురించి మీరు విమర్శించారు, ఇంకా రకరకాలుగా విమర్శలు చేశారు. మరి ఒక 10 రోజుల ముందు మీరు పార్టీ మారకముందు మరి అదే భాష మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఏ విధంగా చంద్రబాబు గారి గురించి మెరుగ్గా చెప్పారు, లోకేష్ గారి గురించి ఎన్ని గొప్ప విషయాలు మీరు చెప్పారు, చంద్రబాబు గారి గురించి ఎన్ని గొప్ప విషయాలు ఈ ప్రపంచ చరిత్రలో ఆయన అలాంటి వ్యక్తి లేరు అని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక శక్తో ఎంత దుర్మార్గుడో మీరు చెప్పారు. అవన్నీ కూడా ఒక నెల కూడా లేదు, మీరు వెళ్ళటానికి 4 రోజుల ముందు కూడా మీరు మాట్లాడారు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేశాను, మొన్న ఇంత ముందున్న ప్రెస్ మీట్లో నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ నగరానికి కృష్ణా పరివాహక ప్రాంతం చాలా ఉంది కాబట్టి దానికి ఆ కృష్ణానది ఒడ్డున అనేక మంది పేదవారు గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వాళ్ళ కోసం గత 35 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, ఒక రక్షణ గోడ కావాలి, వరదల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రక్షణ గోడ కావాలని అనుకోవటం. మనం చెప్పాను 2014 ముందు మేము జలదీక్షలు చేయటం, తర్వాత 2014 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని ప్రత్యేకంగా ఫస్ట్ విజిట్లోనే ఈ ఎంపీ గారు కేసీఆర్ నాని గారి సమక్షంలోనే ఆయన విజిట్ చేసి ఆ విజిట్లో గోడకు కావాల్సిన ఎన్ని కూడా మనం చెప్పాను, మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. దాంట్లో 4.7 కిలోమీటర్లు కట్టాల్సిన దాంట్లో 2.37 కిలోమీటర్లు, అంటే సగానికి కొంచెం పైగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోడని పూర్తి చేసి మిగతా సగాన్ని కూడా 2 బిట్లుగా చేయమని, దానికి కావలసిన మొత్తం నిధుల్ని 437 కోట్లు ఎంతో దాన్ని ఆ రోజున ఇరిగేషన్ మంత్రిగా ఉన్నది ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు చేత శాంక్షన్ చేసి ఇరిగేషన్ నిధులు శాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టారు. దాని గురించి ఒక నిజం చెప్పమని, ఎందుకంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఈ గోడ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంట. ఈ ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రులకు రాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డ గురించి, ఆలుగడ్డ, బంగాళదుంప గురించి డిఫరెన్స్ లేని వ్యక్తికి అసలు రక్షణ గోడ అంటే ఏంటి, ప్రహరీ గోడ అంటే ఏంటి, లేకపోతే అసలు ఇల్లు ఏంటి,
కృష్ణానదిలో ఇల్లు ఏంటి, అసలు వాటి గురించి అవగాహన ఎక్కడుందండి? ఎప్పుడైనా వాళ్ళు మునిగిపోయి అలమటిస్తుంటే ఒక్కసారి ఆయన వచ్చి చూశాడా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చి పరిశీలించారు. వాళ్ళకి తలకి 8,000 7,000 అటు ఇవ్వటం జరిగింది. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కూడా పార్టీ చేత ఏర్పాటు చేయించారు. ఆయనకి ఏమైనా అర్థమవుద్దాం రక్షణ గోడ అంటే ఏంటి, లేకపోతే ప్రహరీ గోడ అంటే ఏంటి? అది ఈయనకి వాళ్ళు ఉల్లిపాయ గురించిను బంగాళదుంప గురించి తెలియనట్టు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు ఆయన. ఆయనకి ఎంత అవగాహన ఉంటుందని మరి వాళ్ళ మనిషి చెప్పుకున్నాడు, ఆయనకి కాబట్టి వచ్చిందని. అంటే చంద్రబాబు గారికి వచ్చిన ఆలోచన, చంద్రబాబు గారు దాని డబ్బులని ఇచ్చి సగం పైగా వాళ్ళు మళ్ళీ ఇంత ముక్క కట్టలైనా ఉన్న కట్టాల్సిన దాంట్లో 4.7 కిలోమీటర్లు కట్టాల్సిన దాంట్లో 2.37 కిలోమీటర్లు పూర్తి చేసి ఈ విధమైన నిర్మాణం అని చెప్పి చేశారు. దాని తర్వాత మిగతాది వాళ్ళు కంటిన్యూ చేశారు. అదేదో మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఆ 4-5 వరదలు వచ్చిన తర్వాత వాళ్ళని నానా ఇబ్బందులు పడ్డా కానీ ఇళ్ళు బీకి. దీంట్లో ఇంకోటి, చంద్రబాబు గారు 1 కిల్లు పీకకుండా కట్టమన్నారు. ఆయన కట్టిన దాంట్లో 1 కిల్లు కూడా ఎక్కడ పీకలేదు. 1 కిల్లు పీకారని చెప్తే ఇవాళ నేను రాజీనామా చేస్తాను, రేపు ఎలక్షన్లు కూడా వాళ్ళు కట్టిన దాంట్లో, చంద్రబాబు గారు కట్టిన నిర్మాణాల్లో మా ఇల్లు పీకారని ఒక్కళ్ళు చెప్పినా నేను ఈ రోజున రాజీనామా చేస్తాను, రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళనే నిలబడమండి. మరి వాళ్ళు కట్టిన దాంట్లో ఇళ్ళు అనేది రక్షణ గోడ అనేది ఆ ఇళ్ళకి రక్షణ కోసం కట్టేది. రక్షణ గోడ కొట్టడానికి 1000 ఇళ్ళు 700 ఇళ్ళు పీకేటి ఏంటండి ఒక్కోసాట. ఆ పీకేసిన దాంట్లో వాళ్ళ స్వార్థం, మళ్ళీ దాంట్లో పీకింది 500 1000 ఇళ్ళకి వేరే వాళ్ళకి రాంచుకుని వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని రకరకాల మ్యానిపులేషన్ జరిగాయి. సరే, అధికారులందరూ కూడా పార్టీ కార్యకర్తలు తయారయ్యారు కాబట్టి వాళ్ళు చూసినా చూడనట్టు వదిలేశారు, వేరే సంగతి. ఇంకా రెండో బిట్ ఆయన కట్టింది 1.3A ఇప్పటివరకు కట్టింది వాళ్ళు. ఇంకా 1.1 ఇంకా కడతా ఉన్నారు. ఇప్పుడు పూర్తవుతుంది నేను చెప్పలేను, కానీ అది రేపు అవచ్చు, ఎల్లుండి అవచ్చు, లేకపోతే 6 నెలల తర్వాత అవచ్చు. వాళ్ళు పూర్తి చేసింది ఇప్పుడు పూర్తి చేసింది మేము కట్టామన్నది 1.3. మనం కట్టింది 2.37. మరి దానికి వాళ్ళు అంతా మేమే కట్టామని చెప్పుకునే స్థితి. దాన్నైనా మీరు చాలా స్వచ్ఛమైన మనిషి, ముక్కు సూటు మనిషి, మీరు ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడటం మీ ఇంట వంట లేదు. ఖచ్చితంగా మీరు అదన్నా నిజం చెప్పమన్నాడు, అదన్నా నిజం చెప్పండి. అవును, అది కట్టింది చంద్రబాబు అని చెప్పండి, ఆయన ఎంపీగా ఉండగానే కట్టామని చెప్పమండి. లేదా ఎంపీగా కేంద్రం నుంచి అది కేంద్రానికి సంబంధించిన నిధులే ఆయనే తెచ్చామని చెప్పమన్నాడు. బట్ కట్టింది చంద్రబాబు హయాంలోనా, లేకపోతే ఆలోచన ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకసారి చెప్పమని మీ ద్వారా కోరుతాను. ఎందుకంటే మనం రాజకీయాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం బతికినన్నాడు. మనం ఏది మాట్లాడినా ఒకసారి 4 రోజుల్లోనే అభిప్రాయాలు మార్చేసుకుని మాట్లాడితే అది రాజకీయ వ్యభిచారం అవుద్ది. 4 సంవత్సరాలు 4 రోజుల్లోనే ఆ అభిప్రాయాలు ఇటు నుంచి అటు అన్నమాట. నేను ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నా. నిన్నటిదాకా చెప్పిన మాటలకి ఇవాళ చెప్పిన మాటలకి, మరి నిన్నటిదాకా గద్దె రామ్మోహన్ అసలు నేను గద్దె రామ్మోహన్ గారికి ఆయన ఏకలవ్య శిష్యుడని ఏదో చెప్పేవాడు. ఏకలవ్య శిష్యుడిని నేను ఆయన చూసి చాలా వర్కులు నేర్చుకుంటున్నాను. అట్లా వడ్డే గారి పేరు చెప్పారు, సంతోషం, మేము సంతోషపడ్డాం. అలాంటిది వాళ్ళు ఒకేసారి 0 అని చెబుతాను. నాకేం అవుతుంది. ఎంతోమంది రాజకీయాల్లో 2019లో ఫస్ట్ పోయే సీటు ఈస్ట్ అని కూడా చెప్పారు కొందరు. దాంట్లో అవి కూడా నేను పట్టించుకోను. నా కష్టం నేను పడతాను, రిజల్ట్స్ అనేది ఆ కష్టాన్ని బట్టు, లేకపోతే ఆ రిజల్ట్స్ అనేది ప్రజలు ఇస్తారు. ఇది ప్రజలు ఇస్తే వచ్చిన పోస్ట్ ఇది. మీరు ఎంపీ అయినా నేను ఎమ్మెల్యే అయినా మనం ఏది సాధించుకుందేం కాదు, ప్రజల అభిప్రాయం ప్రకారం ఎన్నుకోబడ్డ పోస్టు. నేను కేసీఆర్ నాని గారు 0, నా మెజార్టీతో ఆయన నా కాన్స్టిట్యున్సీలో ఆయనకి 13,000 12,000 వస్తే 7,000తో గెలిచారు, ఇంకా 5,000 మిగిలిని అని నేను చెప్పదలుచుకోవాలా. అది ఆయనకి పడ్డ ఓట్లు మొత్తం మీద ఆయనకి 7 ఓట్లతో గెలిచారు. అదృష్టవశాత్తు గెలిచారా లేదా కష్టపడి గెలిచారా వేరే సంగతి. కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. నేనైతే మాట్లాడను. నేను ఎప్పుడు ఏ వ్యక్తి గురించి కూడా నేను వాళ్ళే రాజకీయంగా మాట్లాడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉల్లిగడ్డ ఆలుగడ్డ
అంటానికి కూడా నాకేం మనసు ఒప్పట్లేదు. కానీ ఆయన మీటింగులో 4 సార్లు అది ఆలుగడ్డ అంటే అది బంగాళదుంప అని చెప్పినా కానీ 2 ఒకటేగా అని 1కి 2 సార్లు ఆయనే రెట్టేస్తున్నాడు. అందుకని పాపం ఇంత అవగాహన లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు కదా ఆయన గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. ఆయన మాలాగా కష్టాల కళ్ళలో పుడితే కొంచెం కష్టాలు తెలిసేవి, ఆలుగడ్డ తెలిసేది, ఉల్లిగడ్డ తెలిసేది, ఉల్లిగడ్డ ఎక్కడ మొలుస్తుంది, ఆలుగడ్డ ఎక్కడ వస్తుంది అని తెలిసేది. ఆయన పుడితే బంగారపు స్పూన్లో పుట్టాడు, పాపం అవగాహన లేకుండా. అది కూడా నేను తప్పు అని అంటలేదు. ఆయన్నేమి మనం జోక్ చేసినట్టు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైనా ఫీల్ అయితే క్షమించమని కోరుతున్నాను. ఏదేమైనా ఒక్కసారి మరలా మీ ద్వారా ఎంపీ గారిని మీ విశ్వరూపం చూపించిన సార్, ఒక్కసారి ఇండిపెండెంట్గా మీరు గెలిచి మీరు అనుకున్న శక్తిని నిరూపించుకుంటే ఆనందపడేవాళ్ళు ఫస్ట్ వ్యక్తి నేను అవుతాను గ్యారెంటీ. ఎందుకంటే నాకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది, కొంచెం వ్యక్తిత్వం ఉన్న మనిషి అని. కానీ ఈ మధ్య ఏంటో మరి వాళ్ళు అక్కడ తిట్టేవాడికే పదవి ఇస్తామని బట్టి ఈయన కూడా తిడుతున్నాడని తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వం ఈ రోజు కూడా నాకు అపారమైన గౌరవం ఉంది. మరి వాళ్ళు 2 రోజులు వాళ్ళు అవుతున్నట్టు ఆయన మారితే ఆయన దురదృష్టం. ఏదేమైనా కూడా రాజకీయాలుగా ఒక వ్యక్తుల గురించి మాట్లాడే కంటే రాజకీయాలుగా మాట్లాడి హుందాగా ఏదైతే మనం ఈ జిల్లా నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాని గర్వంగా చెప్పుకున్నాము, ఏదైతే కాకాని వెంకటరత్నం గారు లాంటి మహోన్నతమైన నాయకుడు పుట్టిన జిల్లా అనుకున్నాము, ఏదైతే మండల వెంకటకృష్ణారావు గారు లాంటి గొప్ప జ్ఞానవేత్త పుట్టిన జిల్లా అనుకున్నాం. అట్టా ఇంకా మన పూర్వీకులు అయితే పింగళి వెంకయ్య గారు, ఇంకా రకరకాల పేర్లు, బోళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా మహానుభావులు. ఒక రాజకీయ చైతన్యం గల జిల్లా అనుకున్నాము. అలాంటి రాజకీయ చైతన్యం జిల్లాకి ఇప్పటికే మసకబారిపోయింది కొందరి వలన. మరి వాళ్ళలో మీరు కూడా కలిసిపోయినందుకు కొంచెం బాధగా ఉంది. ఏదేమైనా కూడా ఇది నా రిక్వెస్ట్గా తీసుకుంటారో ఛాలెంజ్గా తీసుకుంటారో మరి ఇండిపెండెంట్గా నిలబడడం అనేది నా ప్రధానమైన కోరిక. ఈ రాజకీయ పార్టీలు కానీ ఇండిపెండెంట్ నిలబడండి, మీ శక్తి మీరు నిరూపించుకోండి, కష్టపడండి. మీరు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నా. మీరు ఇండిపెండెంట్గా గెలిచి మీ శక్తిని, మీ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సవాల్ అనుకోమంటే రిక్వెస్ట్ అనుకోండి. అంటే ఆయన ప్రతిష్ట, ఆయన విశ్వరూపం చూడాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక అది ఏమైనా ఇక ఇష్టమైన వ్యక్తి రామ అన్న, అమ్మ అన్న, లేదా బూత్ తిట్టినా రామ అని వినపడుద్దంట. రామ అంటే ఇంకేదో బూత్ వినపడుద్దండి. అట్లా అనుకుంటే నేనేం చెబుతాను. ఓకే, నా యాక్సెప్ట్. మీ ఇద్దరం ఖచ్చితంగా ఒకే మాట మీద వెళ్ళాం. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి వరకు కూడా ఒకే మాట మీద 4 రోజుల ముందు మీరే ఉన్నారు కదండి అక్కడ సర్వీస్ రోడ్లో. ఏమన్నారు? ఆయన ఏం చెప్పారు నా గురించి చెప్పండి. మీరు అవతల మనిషి గురించి ఏం చెప్పారు? మీరే మీ టీవీలన్నీ వచ్చారు కదా ఆ రోజున. అదే ఆ రిటైనింగ్ వాళ్ళ గురించి కూడా చెప్పాడు ఆయన ఆ రోజున. మళ్ళీ ఒకసారి ఇప్పుడు నా పక్కనుండి ఆయన గొప్పోడు అంటున్నాడు కదా, అదేదో ఒకసారి ఆయన అబద్ధం ఆడాడా? ఇదేం పని పిల్లడు? అదే మరి మొన్నదాకా రాక్షసుడు అన్నాడు ఈయన నోటితోనే. బోల్డ్ అన్నారు. అసలు ఎప్పుడు అన్నాను? ఆ రోజున ఈ రోజు చిన్న ఉల్లిగడ్డ సరదాగా అన్నాను తప్పితే నేను ఎప్పుడు ఆయన రాక్షసుడు అనలేదు. లేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా రెడ్డి అట్టకు సంబంధించేవారు. ఆయన ఆత్మీయ సమావేశాల్లో కానీ లేకపోతే ఆత్మీయ మీటింగ్లో కానీ నాని గారు ఒక మాట పదే అన్న మాట, నేను అవినాష్ ఇద్దరు 2 కళ్ళగా మీకు తోడుగా ఉంటాం అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్. మరి అంతకుముందు కూడా నేను రామ్మోహన్ గారు నేనన్న అప్పుడప్పుడు హైదరాబాద్తో ఆయన ఊరు దాటడో ఎప్పుడు ఇక్కడ నా పని కూడా ఆయన చూస్తారని చెప్పాడుగా. నా పని కూడా రామ్మోహన్ గారు, ఎందుకంటే ఆయన కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఏ పనులుండో ఆయనే చూడగలడు. ఆయన అసలు ఎప్పుడు నాకేంటి ఆశ్చర్యం, ఎప్పుడు చూసి విజయవాడలో కనపడతాడండి, నీకేం బయట వాళ్ళలో పని లేదా అనుకుంటాను నేను. ఆయన ఏకలవ్య శిష్యుడిని అని చెప్పారు కదా, మీతో కూడా చెప్పారు. మరి అదే అంటే ఎందుకంటే మరి నా దురదృష్టం ఏం చేస్తాం. ఆయన ఇండిపెండెంట్గా ఆయన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు 100 మందిని ఖాళీ చేస్తాను ఖచ్చితంగానండి. నేను మనసారా కోరుకున్నాను. అంటే నేనేది ఇండిపెండెంట్గా నిలబడ్డాను, చాలా మెజార్టీతో గెలిచానని గర్వంతో చెప్పట్లా. వాళ్ళేదో పిచ్చి మనుషులు వేసారు నాకు.
ఇప్పుడు జీరో మనిషిని కదా, ఓకే అయితే నేను ఒప్పుకుంటా, ఆయన జీరో మనిషిని ఒప్పుకుంటా. ఆయన ఇండిపెండెంట్ గెలిచి ఆ శక్తి సామర్థ్యాన్ని చూపిస్తే అది మేము కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడు చూపించాడు భగవద్గీతలో. ఎంతమంది అల్లాడిపోయారు, కళ్ళు లేని చూస్తారు, అయ్యా నా కళ్ళు తెరిపించి నేను చూడాలన్నాడు కదా. అట్లాగే కళ్ళు లేని వాళ్ళు కూడా కనపడుతుంది. సార్ ఇప్పుడు మీ పార్టీలో గెలిచిన ఎంపీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టికెట్ కూడా అఫీషియల్గా పెట్టేశారు, పార్టీలో కన్ను. బట్ ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏం పరిస్థితి అండి మాకు? ఉన్న ఎంపీ అటు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీరు కొత్త అభ్యర్థి ఇచ్చారని కదా ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనే పెట్టుకోమన్నాడు అభ్యర్థి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆ చిన్ని గారికి ఇచ్చారనే కదా ఆయనకి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు బోళ్ళంత మంది ఇన్ఛార్జీలని. విష్ణు గారు ఉండగానే అక్కడ ఎల్లంపల్లి గారిని ప్రకటించారు కదా. ఇక్కడ పార్సారథి గారు ఉండగానే అట్లాగే ఆయన చంద్రబాబు గారు కూడా ఆయన చూసుకుంటాడు పనులని చెప్పారేమో. ఇంకా నెల కదా, నెలలో ఆయన పని ఎంపీ పని చూసుకోమన్నారు, ఈయన పని ఈయన చూసుకున్నారు, పెట్టారు కదా చిన్న. ఇంకా మీ డౌట్ ఏంటి? అది మీరు చెప్పాలి అయ్యారో లేదో. అవన్నీ కాదు సార్, 60% అంటే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే అనుకోవచ్చు. ఓటుల ద్వారా విశ్వరూపం చూపించేస్తే అయిపోద్ది కదా సార్. ఎందుకు శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు దాకా పూజిస్తున్నాం అంటే విశ్వరూపం చూసే కదా అని జనం అంటున్నారండి. నేను అన్న ఇప్పుడు చాలామంది అంటున్నారు ఆ మాట, ప్రతి వాళ్ళు అంటున్నారు ఆ మాట. పాపం ఇక్కడ ఉండగా పుల్లేగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఏంటి అట్ట అయిపోయాడు అని చాలా బాధపడుతున్నాను. చాలా ఎందుకంటే 10 ఏళ్ళు మాకు సర్వీస్ చేశారు కదా ఆయన. ఏమండి కుట్రేం లేదు, కుట్రేం లేదు. ఆయన ఇష్టం ఆయన చేసుకుంటారు. మనం చెప్పి మన సలహాలు నచ్చి చేసుకుంటారు, లేకపోతే లేదు. బట్ మా రిక్వెస్ట్ అది, ఎందుకు ఊరినే 100% వెళ్ళిపోతారు, లేదా నేను నిలబడితే 3 లక్షలు అవుతాయి ఎలక్షన్ మీద ఎందుకు? రేపు రిజల్ట్స్ వస్తే నిజంగా అది తెలుసుకుంటారు కదా. నేను ఎంపీగా ఉన్న స్థానంలో ఆయన వచ్చి నా సీట్ తీసుకుని ఏ రోజున మాట్లాడలేదు. సవాల్ ఏమి విసరట్లా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను బాధపడ్డ మాట వాస్తవమే, కానీ బయట పార్టీనేమి అని సరే ఆయన కావాలనుకున్నారు, తెచ్చుకున్నారు. నాకేదైనా ఇస్తే చేద్దాం, నాకు ఏది ఇచ్చారు చేసుకున్నాను అదండి. ఆయన ఏం తప్పని లేదుగా. అందరికీ నమస్కారం అండి. మరి ఈ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా పత్రికల వాళ్ళు, టీవీల వారు అందరూ కూడా, విజయవాడ నగర ప్రజలు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి మొన్న ఈ మధ్య మా నాయకుడు అనాలా, మా ఎంపీ అనాలా, మా యొక్క పార్టీలో అంతర్గత అనుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేనే ఈ పార్టీకి దిక్కన్నట్టు మాట్లాడినటువంటి మనిషి మరి ఈ రోజున తన స్వలాభం కోసం ఏదైతే పార్టీ మారి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి కేశినేని నాని గారు, అంటే ఎంపీ గారు, మాజీ ఎంపీ, ఇప్పుడు విజయవాడ ఎంపీ గారు, మరి ఆయన ఎందుకో కానీ ఈ మధ్య పాపం చాలా అస్వస్థకు గురై చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు. మరేంటో గతంలో మరి 2014లో ఆయన వచ్చి మరి పీఆర్పీ నుంచి పీఆర్పీలో ఎలా వ్యవహరించాడు, ఎలా అతను నడిచాడు అన్నది కూడా ప్రజలు మర్చిపోలేదు. ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓన్లీ ఆయన యొక్క నడవడిక గురించి కానీ ఆయన యొక్క చేష్టల గురించి కానీ తెలుసుకున్నారు. అయినా సరే వచ్చి మా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఏ రకంగా ఎంపీ సీట్ను కొట్టేశాడు అనేది కూడా అందరికీ తెలుసు. కనుక ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా చాలా ఓందాగా వ్యవహరిస్తాడనుకున్నాం. అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ఒక ఏదైతే అతను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం ఏదైతే మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యవహార స్థాయిలోనే ఆయన నడిచాడు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఏమాత్రం ఆయన నడవలేదు. అయినా సరే మేమందరం తలంచుకుని ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఆయన వద్ద అనేక సార్లు మీటింగులకు వెళ్ళి అయినా సరే కొంచెం అవాస్పాలైనా సరే మేము అట్టాగే, ఎందుకంటే మేము
నిస్వార్థమైనటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. అంతేగాని కొన్ని రోజులు ఆ పార్టీలో కొన్ని రోజులు ఈ పార్టీలోకి వెళ్ళి పార్టీని కానీ మా నాయకులు కానీ వ్యక్తిగతంగా ఎవరిని మేము దూషించలేదు. ఎన్ని బాధలు పడ్డా సరే మేము ఈ పార్టీలోనే ఉండం. నాయకుల కోసం ఎంతమంది వచ్చినా మోసాం మా భుజాల మీద. వాళ్ళకి ఎన్నో అటువంటి అర్హతలు ఇచ్చి పంపించినటువంటి నాయకులు మేము తెలుగుదేశం పార్టీలో. కనుక మీరు ఆ ఓందాతనాన్ని మర్చిపోయి ఈ రోజున అవతలకి వెళ్ళి మీరు మొన్నటిదాకా మీరు నిన్నుడితో ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ మర్చిపోయి మీరు యువతల ఉన్నటువంటి చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ అనేక రకాలుగా మాట్లాడుతున్నా కూడా మేము చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాం. కానీ మీరు ఏదైతే ఆ విలువను ఉంచుకోకుండా ఆ విలువను తుంచుకుంటున్నారు, రాను దిగజారిపోయి మీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. కనుక అలాంటివన్నీ ఇక ముందు కట్టుబెట్టండి. మీకున్నటువంటి ఈ అందరం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మీకంటే 5-6 ఏళ్ళు పెద్దాళ్ళు మేము. నువ్వు చిన్నవాడు మాకంటే. రాజకీయం మరి నీకంటే ఎక్కువ మాకే తెలుసు అనేది కూడా మేము ఘంటాపథంగా చెప్పగలం. మాకు పదవులు ఉన్నా లేకపోయినా ఈ పార్టీలోనే కొనసాగుతున్నాం. కనుక అలాంటి రాజకీయాలు నువ్వు నేర్చుకోలేదు. నీ వచ్చినటువంటి హోందాతనాన్ని నువ్వు నిలబెట్టుకో. నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటేనే ఒక్క కేసినేని నాని గారుగా మిగులుతావు. కానీ నీ యొక్క రాజకీయ జీవితంకి ఎవరి దగ్గరకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తొత్తులుగా వ్యవహరించి అదే చంద్రబాబు గారి దగ్గర ఇలా నమస్కారం పెట్టినాడు వెళ్ళి ఇప్పుడు ఇలా వంగి నమస్కారం పెట్టేటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోయావు. నీకు నువ్వే ఏర్పాటు చేసుకున్నావు నీ స్థానాన్ని. కనుక అవన్నీ కూడా మర్చిపోయి నీ యొక్క రాజకీయ జీవితాన్ని ఇంకోటి దగ్గర తాకట్టు పెట్టావు. కనుక ఏమన్నంటే నువ్వు వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారిని కానీ మట్టుకు ఏమన్నంటే మేము ఇక ఊరుకోం. కనుక ఈ విషయాలన్నీ నువ్వు ఇంతటితో మర్చిపో. లేదంటే నీ స్థాయిని నువ్వే దిగజార్చుకున్నాడు అవుతావు. మా యొక్క నోటితోనే నిన్ను ఇంకో రకంగా మాట్లాడాల్సి వస్తుంది. కనుక నువ్వు ఇవన్నీ కట్టుబెట్టి నీ పని నువ్వు చేసుకో. రేపు ఎన్నికల్లో తెలుసుకుందాం. ఏదైతే ఈ విజయవాడ నగరం ఎంపీగా నువ్వు పోటీ చేస్తున్నావో వైఎస్ఆర్సీపీ నుంచి మేము కూడా నీకు తగ్గట్టుగా మా పార్టీ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. ఎంపీని ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేని మేము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము 3వ సారి మా గద్దె రామ్మోహన్ గారిని హ్యాట్రిక్గా గెలిపించుకుంటాం. 3వ సారిగా